మీరు ఇంత త్యాగం చేసిన తర్వాత మీకు మాటివ్వనా? ఎప్పటికీ మీ మాట తప్పను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ రహస్యం మన మధ్య ఉంటుంది, ఎవ్వరికీ తెలియనివ్వను. తలుపులు వేసుకుని నా గదిలో నా బెడ్ పైన కూర్చొని నీ చేతిలో నా భర్త చేయి వేయించుకుని ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదని ఒట్టు వేయించుకుంటున్నావా? ఏమని వేయించుకున్నావు? ఎప్పటికీ నిన్ను వదలకూడదనా? లేక నా నుంచి నా భర్తని దూరం చేసి నీ మెడలో తాళి కట్టించుకుందావనా? చెప్పు. వింధ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు వింధ్య నువ్వు? మీకేం తెలియదు అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టు ఇది నా స్నేహితురాలు కాదు, నా సవతి. ఇది నా భర్తని బుట్టలో వేసుకుంది. నేను కాలు విరిగి నొప్పితో విలవిల్లాడిపోతూ హాస్పిటల్లో ఉంటే ఇది నా భర్తని నా పడక గదిలోకి రప్పించుకుంది. ఇది కాపురాలు కూల్చేది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నా సరే నా బెడ్రూమ్ లో నా భర్తతో అసలు దీనికి ఏం పనత్తయ్యా? వింధ్య, వింధ్య, నీకు దండం పెడతానే, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడద్దు. అసలు ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో నీకు తెలియదే. నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. నా మాట వినవే. ఏంటి వినేది? వింధ్య, నీలాంటి జిత్తులు మారి నక్కని, నీలాంటి రంగులు మారి ఊసరవల్లిని నేనెట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. రావే. వింధ్య, వదలు. ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య, మీరు మాట్లాడొద్దు. నా కాపురం నిలబెట్టుకోవాలంటే దీన్ని జుట్టు పట్టుకోవడం కాదు, మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. రావే. అమ్మా వింధ్య, నా మాట వినమ్మా. తప్పమ్మా, నీ స్నేహితురాలమ్మా. ఆడపిల్లని అలా ఏడిపించకూడదమ్మా. ఇది ఆడది కాదు. పెళ్లి చేసుకుని భార్యలతో కాపురం చేస్తున్న భర్తల మీద కన్నేసిన శూర్పణఖ. డబ్బుల కోసం ఎంతకైనా తెగించి ఆడది. నా ఇంట్లో నా భర్తతో ఇలా బరి తెగించింది. ఈ ఇంట్లోంచే కాదు, ఈ ఊరు నుంచి, ఈ సమాజం నుంచి తరవేయాలి. పదవే. వింధ్య, ప్లీజ్, నేను చెప్పేది వినమ్మా. ఆగమ్మా. వింధ్య, 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 ప్లీజ్, నీకు దండం పెడతాను. సంధ్య గారి కన్నీళ్ళు మన ఇంటికే మంచిది కాదు. నువ్వు తొందరపడుతున్నావు. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇందాక సంధ్యతో నేనేం చెప్పానంటే నిన్ను పాపను తీసుకొని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పాను.
కబుర్లు చెప్పింది చాలు. ఆ రోజు కూడా దీంతో మాట్లాడను చెప్పి అయ్యో వింధ్య హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మన టూర్ ని క్యాన్సిల్ చేసి వింధ్యని పుట్టినరోజు చేశారు. ఇది ఏ రోజు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇది నా జీవితంలో ఉంటే సంతోషమే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా శాపం అవుతుంది అనుకోలేదు. ఇలాంటి దాన్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. అనారోగ్యంతో నేను బాధపడుతుంటే ఇది నా కళ్ళెదుటే నా భర్తతో నా పడక గదిలో తప్పుడు పనులు చేయడానికి ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి దాన్ని నేను క్షమించను. రావే ఏం బతకేనిది? అసలు నేనే పాపం చేశానే? నువ్వు నా స్నేహితురాలువని నీ చెయ్యి పట్టుకుని తిరగడం నేను చేసిన పాపమా? నా స్నేహితురాలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని మా అమ్మ నాన్నని కూడా ఎదిరించడం నేను చేసిన పాపమా? నిన్ను గుడ్డిగా నమ్మడం నేను చేసిన పాపమా? ఈ వర్షం సాక్షిగా చెప్తున్నాను. ఆ నింగి ఈ నేల మధ్యలో నిలబడి చెప్తున్నాను, నీలాంటి బరి తగ్గించిన దాన్ని నేనే కాదు ఈ సమాజంలో ఉన్న ఏ ఆడదే క్షమించదు. ఇన్ని రోజులు నీతో స్నేహం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇక జన్మలో నీ మొహం నాకు చూపించద్దు. ఇంకొకసారి నా భర్త వైపు చూసినా నా కుటుంబం వైపు చూసినా ఇలా కాపురాలు కూర్చాలని చూసినా నిన్ను చంపేస్తాను.